గొడ్డల పార్టీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. లోకేష్ను చూస్తే వైసీపీ నేతలు భయపడుతున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సీ విషయంలోనూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి అర్థం లేనటువంటి విమర్శలు కానీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. మొన్ననే మీరు చూశారు, డిఎస్సీ మీద కూడా అర్థం లేనటువంటి, ఆధారాలు లేనటువంటి ఫేక్ ప్రచారం ఒకటి క్రియేట్ చేసి ఏదైతే యువతకి డైరెక్ట్గా ఉపాధి కల్పించే ఒక అవకాశం ఉందో దాని మీద కూడా బురద చల్లాలనే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా నేను చెప్పాలనంటే, లోకేష్ అన్నను చూస్తే ఈరోజు భయం కలుగుతుంది. లోకేష్ అన్న రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచాల్లో కూడా ఈరోజు తిరిగి మొన్ననే చూశారు, మాస్కో కూడా వెళ్ళి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావాలని అహర్నిశలు కూడా కృషి చేస్తూ, అలాగే విద్యా వ్యవస్థ బాగుపడాలని, ఆ విద్యా వ్యవస్థలో ఒక పక్కన పిల్లలు, మరొక పక్కన టీచర్స్ ఇద్దరికి సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా మెగా డిఎస్సి కేవలం ఒక్కసారే కాదు, మొట్టమొదటి సంతకం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి మీద పెట్టి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తామని హామీ ఇచ్చాం. అయితే ఇన్ని చేసిన తర్వాత ఆయనకి ఇది బేస్ ఉండదని చెప్పి లోకేష్ అన్న గారిని టార్గెట్ చేసుకుంటూ చేశారు. అయితే వాళ్ళ తవ్విన గొయ్యిలో వాళ్ళే పడినట్టుగా ఈరోజు ఆ ఆధారాలు లేనటువంటి ప్రచారం ఏదైతే చేశారో ప్రతి ఒక్క దానికి కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పింది. దాని తర్వాత ఒక్కరు కూడా